హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? కొంచెం ఎండలు తగ్గాయి కదండి, చాలా ప్రశాంతంగా ఉండి చల్లగా వాతావరణం చాలా బాగుంది కదండి. మేము వచ్చేసి అనంతపూర్లో ఆక్వా థ్రిల్స్ వాటర్ పార్క్ వెళ్ళామండి. ఇది హంపాపురం దగ్గర ఉందండి, బెంగళూరు వెళ్ళే హైవే రోడ్డుకి దగ్గరలో ఉంది. ఇక్కడ ఒక్కొక్కరికి టికెట్ ధర వచ్చేసి 400 రూపీస్ అండి. చాలా బాగుంటుంది ఇక్కడ. ఆ డ్రమ్ములో వాటర్ ఫిల్ అయినాయి అనుకోండి, ఇలా కింద పడిపోతాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ కింద ఉండి పిల్లలు. డ్రెస్ కోడ్ ఉంటుందండి, వెళ్ళగానే డ్రెస్ కోడ్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి 60 రూపీస్ అండి. తర్వాత లాకర్ ఇస్తారు, మనం ఏమైనా తీసుకెళ్ళండి అందులో పెట్టుకోవచ్చు. మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ అయిపోయారండి, వాటర్లో దిగేశారు. ఈ ఆరెంజ్ కలర్ దాంట్లో అయితే చాలా బాగుంటుందండి, చుట్టూ చీకటి లాగా చాలా బాగుంటుంది. అరుస్తూ వస్తుంటారు పిల్లలు, ఆ అక్షరంలోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత ఇది రైన్ డ్యాన్స్ అండి, మంచి పాటలు పెట్టింటారు. ఇలా వాటర్ పడుతూ ఉంటే ఇంకా ఫుల్ చెప్పక్కర్లేదు పిల్లలైతే. తర్వాత ఈ పక్కన వీటిల్లో కూడా వస్తాయండి వాటర్, ఏమో వదలలేదు ఇంకా. చూడండి ఈ విధంగా వాటర్ అన్నమాట, చాలా బాగుంటుంది చక్రంలోను. తర్వాత ఈ విధంగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అలా రింగ్స్ లో కూడా వస్తుంటాయండి వాటర్, కింద పడుతూ ఉంటే చల్లగా చాలా బాగుంటుంది. ఎండలు బాగా తగ్గిపోయాయి కదండి, చల్లగా అనే మాట వింటూనే ప్రశాంతంగా ఉంది మనసుకి. 10-15 రోజులు అల్లాడిచ్చేసింది ఎండ అసలు. ఇట్లాంటి చోట ఇట్లా చాలా బాగుంటుందండి ఈ టైంలో. ఇది క్యాంటీన్ అండి, మేమైతే లంచ్ తీసుకెళ్ళాము. తీసుకోపోయిన వాళ్ళు ఇక్కడ తింటూ ఉంటారు అనమాట. పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలంట ఇట్లాంటివన్నీ ఉన్నాయండి, చిన్న పిల్లలు ఆడుకోవడానికి బయట ఈ విధంగా. తర్వాత క్యాంటీన్ పక్కన కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉందండి. చాలా ఇదైతే కొద్దిగా ఎక్కువ ఉంటాయండి వాటర్ అక్కడికంటే. మరి చిన్నపిల్లలు కాదు కానీ 6 years 7 years పిల్లలు కూడా బాగుంటుంది. కానీ ఆ పై నుంచి పడ్డప్పుడే అండి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఒకసారి మునుగుతాం నీళ్ళల్లో ఎవరైనా కానీ. చాలా హైట్ ఉందండి అది, అక్కడ జారేది చాలా హైట్ ఉంది. చూడండి ఎంత పైకి ఉందో. తర్వాత చక్కగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ అందరము. పోటీలు పెట్టుకొని మరి స్విమ్ చేసామన్నమాట. పెద్ద ఎవరికి రాదు స్విమ్ వచ్చినంత బిల్డప్ ఇచ్చేస్తున్నాం అందరము. ఇక్కడ నుంచి చూడండి చాలా హైట్ ఉంది ఇది, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందండి. ఇది భయం వేస్తుంటుంది కానీ వెళ్ళి జారాలనిపిస్తుంది. మరి ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనమాట కిందికి. అలాగే నీళ్ళు పడిపోతే ఈత వాళ్ళకి కొంచెం మునిగినట్లు అయిపోతుందండి, కొద్దిగా చూసుకోవాలన్నమాట చిన్నపిల్లలకైతే. తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి, చాలా బాగుంటుందండి మొత్తానికి ఇక్కడ. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అడిగారండి పిల్లలు. సమోసా, చికెన్ 65, పనీర్ 65 తీసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, కానీ ప్లేట్ వచ్చేసి 250 అండి. పిల్లలు అడిగారని చెప్పి ఇంక తప్పలేదు. చాలా బాగుంది టేస్ట్, కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ అనిపించింది. వీడియో నచ్చిందండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వీలుంటే మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.